ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలలో భాగంగా 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిచ్చారు. శ్రీచక్ర అధిష్టాన శక్తిగా, పంచదశాక్షరి మహామంత్రాది దేవతగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇరువైపులా వింజామరాలతో సేవిస్తూ ఉండగా చిరు మందహాసంతో చెరుకుగడను చేత పట్టుకుని శిశువు వక్షస్థలంపై కూర్చుని కాంతిలీలన లలితా త్రిపుర సుందరి దేవిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. గత 3 రోజులతో పోలిస్తే రెట్టింపు సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. విజయవాడ ఇంద్రకీలాద్రిలో వెలసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. చిన్నారులు చేసిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర అధికారులు చిన్నారులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు సంతృప్తితో వెళుతున్నారన్నారు. ఆదివారం రాత్రి ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ క్యూలైన్ లో భక్తులకు మజ్జిగ, మంచినీళ్లు అందజేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకం కింద 50,000 లోపు వార్షిక ఆదాయం ఉన్న ఆలయాలకు సంబంధించి ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచడం జరిగిందని, ఈ మొత్తం 5,400 ఆలయాల అర్చకుల ఖాతాల్లో త్వరలో జమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ ప్రక్షాళనకు చర్యలు తీసుకుంటున్నాం. ఈవోలు ఆగమశాస్త్ర వ్యవహారాలు, సాంప్రదాయాలు వంటివి పాటించేలా చూడాలే తప్ప నిత్య పూజలు, క్రతువులు తదితరాలకు ముహూర్తాలను నిర్ణయించడంలో జోక్యం చేసుకోకూడదని కమిషనర్ ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరుగుతుందని మంత్రి తెలిపారు. ఓంకారనాదాన్ని వినడం చేత, ఓంకార రూపాన్ని చూడడం చేత పాపాలు తొలగిపోతాయి, శుభ పరంపరలు కలుగుతాయి. ఓంకార హారతిని దర్శించడం వల్ల భక్తులకు మోక్షఫలం లభిస్తుంది. అయితే ఈ 2 సభ్యుల్ని ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే, ఈ 2 సభ్యులు ఖచ్చితంగా ఒకరు బ్రాహ్మణులు అయి ఉండాలి ఆ కమిటీలో, మరొకరు నాయీ బ్రాహ్మణులు అయి ఉండాలి. గతంలో నాయీ బ్రాహ్మణులు చేయమని చెప్పారే తప్ప సంఖ్యను గత ప్రభుత్వం పెంచలేదు. కానీ ఇవాళ మా ప్రభుత్వం సంఖ్యను పెంచుతూ చట్టాన్ని సవరిస్తున్నాం. ఖచ్చితంగా ఒక సభ్యులు బ్రాహ్మణులు అవుతారు, ఒక సభ్యులు నాయీ బ్రాహ్మణులు అవుతారు. మిగిలినటువంటి కమిటీ అంతా కూడా యథావిధిగా పెంచినటువంటి సంఖ్యతో పాటు మిగిలిన సభ్యులందరినీ కూడా ఏర్పాటు చేయడానికి ఇవాళ చర్యలు తీసుకుంటూ ఉన్నాం. మరొక విషయం, ఆలయాల విషయంలో, సాంప్రదాయాల విషయంలో ఎవరు మటుకు వాళ్ళ నిర్ణయాలు తీసుకోవడం కానీ, అధికార యంత్రం తలదూర్చడం కానీ, ఎవరు కూడా పాలక వర్గాలు తలదూర్చడం కానీ, ఈ యొక్క ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ఎవరు పని చేయకూడదని చెప్పి ఇవాళ ఒక నిర్ణయం తీసుకొని దానికి కావలసిన ఆదేశాలు ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆగమ శాస్త్రాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల విషయంలో దేవాదాయ శాఖ కమిషనర్తో సహా ఆర్జేసీలు కానీ, డిప్యూటీ కమిషనర్లు కానీ, అసిస్టెంట్ కమిషనర్లు కానీ తదితర స్థాయిలో ఉన్నటువంటి పరిపాలనా అధికారాలు ఉన్న ఏ అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకోకూడదు. కేవలం ఆయా దేవాలయాలు ఉత్సవాలు కానీ, క్రతువులు కానీ, సేవలు కానీ, పూజాది కార్యక్రమాల నిర్వహణలో నిర్ణయాలు, యాగాలు, కుంభాభిషేకాలు వంటి వాటి ముహూర్తాలు నిర్వహించేటువంటి నిర్వహణకి, పండుగలు, ఉత్సవాలకి, ఆ దేవతామూర్తుల యొక్క సేవలకు సంబంధించిన అంశాల్లో కేవలం ఆగమ పండితులు, ఆగమ శాస్త్రాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు మాత్రమే నిర్ణయం తీసుకుని ఆదేశాలు ఇవ్వాలి తప్ప ఎవరి మటుకు వాళ్ళు
అధికార యంత్రాంగం చొరవ చూపడానికి వీలు కాకుండా ఆ యొక్క అర్చకులు కూడా అక్కడ ఉన్నటువంటి ఆలయాల్లో ఉన్నవాళ్ళు సీనియర్ మోస్ట్ అర్చకులు కానీ ఉంటే ఆ సంప్రదాయాలని వాళ్ళు శ్రీరామ జై రామ జై జై రామ. మెగా బంపర్ ఆఫర్ కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో ఆఫర్లు. విజయదశమిని పురస్కరించుకుని కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ వారి మెగా బంపర్ ఆఫర్స్. మా దగ్గర ఏసీలు, వాషింగ్ మిషన్లు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు, గ్రైండర్లు, మిక్సీలు, రైస్ కుక్కర్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరములు మా దగ్గర కొనుగోలు చేసిన కంపెనీ వస్తువులపై 10% డిస్కౌంట్ మరియు కంపెనీ గ్యారంటీతో ఇవ్వబడును. మా షాప్ నందు కస్టమర్ల సౌకర్యార్థం రుణ సౌకర్యాన్ని అందుబాటులోకి తేవడం జరిగింది. ప్రజలందరూ ఈ రుణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రస్తుతం మా షాప్ నందు 5,000 రూపాయల కొనుగోలుపై ప్రతి కొనుగోలుకు ఒక కూపన్ ఇవ్వడం జరుగుతుంది. కవిత బజాజ్ ఎలక్ట్రానిక్ షాప్ లో మొత్తం కూపన్లను డ్రా తీయడం జరుగుతుంది. మొదటి బహుమతి 43 ఇంచెస్ టీవీ, రెండవ బహుమతి 32 ఇంచెస్ టీవీ, మూడవ బహుమతి 24 ఇంచెస్ టీవీలు ఉచితంగా ఇవ్వబడును. ఈ బహుమతులు అక్టోబర్ 13వ తేదీ నాడు మా షాప్ వద్దనే బహుమతిదారులకు అందజేయడం జరుగుతుంది. సంప్రదించు ఫోన్ నంబర్లు 8639436276 మరియు 9959954018. ఇట్లు కవిత బజాజ్ ఎలక్ట్రానిక్స్ నియర్ స్టార్ థియేటర్, కొత్త కాలువ, నారాయణరెడ్డిపేట 1.